మీరు ఉదయాన్నే లేచిన వెంటనే నడుము స్టిఫ్‌గా ఉండటం, నడుము నొప్పితో బాధపడుతున్నారా? బెడ్ నుంచి కూడా లేవటం ఇబ్బందిగా ఉంటుందా? మీరొక్కళ్ళే కాదు, చాలామంది ఇలాంటి పెయిన్ ఒస్తుంది. వీళ్ళలో ఏంటంటే లేచిన తర్వాత ఒక మెల్లగా 15, 20 నిమిషాలకి నొప్పి అన్నది సెట్ అయిపోతుంది. సో, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా పెయిన్ ఉంటే గనక నెగ్లెక్ట్ చేయకుండా అదొక వార్నింగ్ సైన్ లాగా అనుకోని ఒక డాక్టర్ నియర్ బై స్పైన్ సర్జన్‌ని కలిస్తే మంచిదండి. ఇలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం మనం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. ఇలాంటి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉన్న పెయిన్స్‌ని మనం జనరల్లీ ఇవాల్యుయేట్ చేసినప్పుడు యాస్ ఎ డాక్టర్ ఒక 2, 3 కారణాలు మనం వెతుకుతాము. అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇన్‌ఫ్లమేటరీ పెయిన్. అంటే ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ అంటే లోపల ఏమన్నా వాపు ఉన్నా లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా ఇలాంటివి వస్తుంది. ఇది జనరల్లీ 20స్, 30స్ అండ్ 40స్ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. అండ్ ఎర్లీ ఏజ్ గ్రూప్‌లో ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది మనం చూసుకోవాలి. వాళ్ళలో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్, నడుము నొప్పితో పాటు కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ స్మాల్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మనం ఇవాల్యుయేట్ చేసి ఒకవేళ పాజిటివ్‌గా ఉంటే దాని రిలేటెడ్‌గా మనం యాంటీ రుమటాయిడ్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇదే సేమ్ మగవాళ్ళలో వచ్చిందనుకోండి, మేల్స్‌లో ఎస్పెషల్లీ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది రూల్ ఔట్ చేయాలి. అది HLA-B27 అనే ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, దానికి కూడా మనం ఒక సిస్టమిక్ కండిషన్ లాగా ఆలోచించి దానికి రిలేటెడ్‌గా మందులనేవి మనం స్టార్ట్ చేశామనుకోండి, లాంగ్ రన్‌గా బావుంటుంది. సో, ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఈ 2 కండిషన్స్ మన ట్రీట్మెంట్ అన్నది అంత బేసిక్స్ ట్రీట్మెంట్ నుంచి స్టార్ట్ చేసుకొని అంత ఫాస్ట్‌గా రికవరీ ఉంటుంది. సెకండ్ థింగ్ కొంచెం తక్కువ సీరియస్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ. అది కూడా మనకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ అండ్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో, విటమిన్ టెస్ట్ చేయించి వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా వి నీడ్ టు కరెక్ట్ ఎనీ విటమిన్స్ ఎస్పెషల్లీ విటమిన్ డి ఆర్ B12 అనమాట. అండ్ మూడో కారణం వచ్చి స్పైన్ రిలేటెడ్ ఇష్యూ. స్పైన్‌లో మనకి SI జాయింట్ అని ఉంటుంది. SI జాయింట్‌లో ఏమన్నా కొంచెం ఆర్థరైటిస్ ఉన్నా, మోకాళ్ళు అరిగినట్లు లేదా స్పైన్ అరిగినట్లు SI జాయింట్‌లో కూడా అరుగుదల అన్నది ఉంటుంది. వీళ్ళలో కూడా మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఆర్ వెరీ రేర్‌లీ స్పైన్‌లో డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. సో, ఒక స్పైన్ సర్జన్ దగ్గరికెళ్తే ఎస్పెషల్లీ మనకి ఇలాగ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకొని ఓన్లీ నొప్పి మందులు వాడితే డెఫినెట్లీ అప్పటికి తగ్గుతుంది. మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఒక టార్గెటెడ్‌గా మనకి ఏంటి ప్రాబ్లమో ఎతుక్కొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామనుకోండి, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక స్పైన్ సర్జన్‌ని కలవండి అండ్ గెట్ ఇట్ రైట్ ఇమ్మీడియేట్‌లీ. థ్యాంక్ యూ సో మచ్.